ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరానక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రుల ముఖ్యమైన సూచన: ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 19 జరుగుతాయి. అయితే లైట్లకి కష్టం ఉండదు. ఈసారి యథావిధిగా హోమాలు జరుగుతాయి, గమనించండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. టెంపరెన్స్ కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ కప్స్. జాగ్రత్త వహించండి. మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని అబ్జర్వేషన్లో ఉంటారు. మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ మీ గుట్టు కందేసే ప్రయత్నం చేస్తారు. అందరూ మీ మాట విన్నట్టుగా, అందరూ మీతో మంచిగా ఉండడం మీకు అనిపిస్తుంది, కానీ అలా ఉండకపోవచ్చు. జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రతిదీ కూడా. తొందరపాటు మాటలు మాట్లాడద్దు, తొందరపాటు పనులు చేయవద్దు, అనవసరం మాటలు మాట్లాడద్దు, అనవసరం చనువు ఎవరి దగ్గర తీసుకోవద్దు. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. మీ లిమిట్లో మీరు ఉండండి. టచ్ మీ నాట్ లాగా ఉండండి. ఎవరిని డామినేట్ చేయొద్దు, మీరు డామినేట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయవద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. ఏ పని కూడా తొందరపడకుండా నిదానంగా 1-2 సార్లు చేయండి. అందరూ మన మాట వింటున్నారు కదా అని చెప్పి అనుకుంటే గమనిస్తుంటారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హ్యాంగ్డ్ మ్యాన్, ప్రజెంట్ స్ట్రెంగ్త్, ఫ్యూచర్ 10 ఆఫ్ పెంటికల్స్. మీకు ఇది చెప్తుంది. మళ్ళీ మీ పాస్ట్లో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుని ఎవరి విషయం ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకునే స్థితి. ప్రజెంట్కి వస్తే స్ట్రెంగ్త్. కొంచెం పరిస్థితులు గమనించుకొని అర్థం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా 24వ తారీఖు దాకా పరిస్థితులు గమనించుకొని అర్థం చేసుకోవాలి. డామినేషన్ చేయొద్దు, డామినేట్ చేయనియద్దు. ఎదురు వాళ్ళు కన్విన్స్ చేయాలి. పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మనసుని, భావాలని, మన మొహంలో ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడ ఏది కూడా బయట దొరకదు. ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కార్డు 10 ఆఫ్ పెంటికల్స్ బాగుంది. అనుకూల వాతావరణం, కుటుంబ సౌఖ్యం అన్నీ ఉంటాయి. కొంచెం ఈ వారం రోజులు ఫస్ట్ ఈ 16 నుంచి 24 జాగ్రత్తగా మౌనంగా ఉంటే తర్వాత అంతా కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. తర్వాత 15 రోజులు బాగానే ఉంటుంది. ఈ 15 రోజులు మాత్రం అనవసరంగా ఎవరితో మాటనద్దు, మాట పడద్దు. మీరు దారి మీద దరిద్రం నెత్తి పెట్టుకోవద్దు, ఎవరితో కెలుక్కోవద్దు. అది కూడా కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 7 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 10 ఆఫ్ కప్స్. కుటుంబపరంగా చిన్న చిన్న చిక్కులు, సమస్యలు ఎదుర్కొనే అవకాశం 23వ తారీఖు, 22వ తారీఖు కనబడుతోంది. 22, 23 తారీఖుల్లో ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు, ఏదైనా వస్తువులు పోగొట్టుకోవడం, మాట పడడం, ప్రయాణాలు, అకస్మాత్ ప్రయాణాలు ఇలాంటివి కనబడుతున్నాయి. చికాకు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని జాగ్రత్తగా చూసుకోండి. సామాజికంగా ఎటువంటి సమస్యలు, గౌరవ మర్యాదలు ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. సామాజికంగా ఎటువంటి వ్యతిరేకత ఏమీ కనబడట్లేదు. సామాజికంగా అన్నీ బాగుంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ, జాబ్ కన్ఫర్మేషన్ కానీ, ఇలాగ ఏదైనా కొత్త ప్రాజెక్టులు రావడం కానీ అన్ని అనుకూలతలు ఉంటాయి. చాలా 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 అనుకూల వాతావరణం కనబడుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? నైట్ ఆఫ్ సోర్ట్స్. ఉద్యోగం మళ్ళీ దొరికే అవకాశము, పాత కంపెనీలో మళ్ళీ దొరికే అవకాశము, ఇంతకుముందు చేసిన మేనేజర్, బాస్ ఏదైనా రిఫరెన్స్ దొరికి జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది. మళ్ళీ ప్రాజెక్టులు లేకపోతే బెంచ్ మీద మళ్ళీ ప్రాజెక్టుకి వెళ్ళే అవకాశము, అనుకూల వాతావరణం అంతా కూడా ఉద్యోగం లేని వాళ్ళకి కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్ బాగుంటుంది. సహాయ సహకారం అంటే కొత్త పార్ట్నర్స్ వస్తారు, కొత్త పరిచయాలు అవుతాయి. వ్యాపారపరంగా మంచి అనుకూల వాతావరణం అంతా ఉంటుంది. చాలా 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 అనుకూల వాతావరణం వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా కనబడుతుంది. వృద్ధి కనబడుతుంది. 19వ తారీఖు తర్వాత కొత్త ఆఫర్స్, కొత్త ఆప్షన్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? మూన్. కొన్ని ఊహించిన ఖర్చులు ఉంటాయి మీకు. 18, 19 తారీఖుల తర్వాత ఊహించిన ఖర్చులు, అధికమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం తట్టుకోండి, కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇబ్బంది ఉండదు. తిట్టద్దు, ఎవరిని ఖర్చు పెట్టేస్తారని తిట్టద్దు. కొంచెం ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళండి. మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఏదైనా ఉంటే చేయించుకోండి. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు. ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? ది వరల్డ్ బాగుంటుంది. మీ చుట్టూ అనేక మంది ఉంటారు. ఇబ్బంది పెట్టేవాళ్ళు, కార్నర్ చేసేవాళ్ళు, టార్గెట్ చేసేవాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు.
ఎవరైనా కానీ మిమ్మల్ని ఏం చేయలేరు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు పందులు అరిసినా కానీ ఏనుగు పట్టించుకోదు, ఏనుగు వెళ్తూనే ఉంటుంది. మనకు చిన్న రాయి గుచ్చుకుందాం అనుకోండి, మనం రాయి అడుగు వేయలేం, అది ఏనుగు కింద ముళ్ళు గుచ్చుకుని ఏనుగు వెళ్ళిపోతుంది, దానికి అలవాటే. మీరు ఏనుగులాగా ఉంటారు. ఈ చుట్టూ జనం నుంచి విమర్శలు కానీ తిరస్కారాలు కానీ మాట కానీ మేము పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి అంతే. ఎవరిని పట్టించుకో, ఎవరేమో విమర్శించారో వాళ్ళే మీ దగ్గరికి మళ్ళీ వచ్చే అవకాశం వాళ్ళకి తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంప్రెస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్డ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్ మగవారు చాలా బాగుంటుంది, ఆడవారు చాలా బాగుంటుంది. మగవారికి మనకి సామెత కడుపులో చల్లకల్లకుండా కూర్చున్నారని చెప్తారు కదా, హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటారు, ఏ సమస్యలు ఏమి ఉండవు. ఉన్నా కానీ పట్టించుకోరు ఏది కూడా, మీరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఆడవారికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రెగ్నెన్సీ ఎవరికి కొత్తగా పెళ్ళితే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం, అలాగే పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. అనుకూల వాతావరణం ఉంటుంది, పూర్తిగా అనుకూల వాతావరణం ఉంటుంది. 19 తారీఖు శుభవార్తలు వింటారు, 19 తర్వాత శుభవార్తలు వింటారు, బాగుంటుంది, పూర్తిగా చాలా అనుకూల కాలం. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది, సమస్యలు తీరుతాయి. అసలు సమస్య మూల కారణం ఏంటి, ఎందువల్ల మనం ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకుని దాని దగ్గర మీరు ప్లాన్ చేసుకెళ్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. సంతానపరంగా మీరు ఎక్కువ ఊహించుకోవద్దు, వాళ్ళ గురించి ఇలా చేయాలి అలా చేయాలని ఊహించుకోవద్దు. వాళ్ళకి ఎలా ఉంటే అలా జరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేస్తారు తప్ప మీరు ప్లాన్ చేసి ఇలాగే చేయాలి ఎలా ఉండాలనుకుంటే అలా ఉండకపోవచ్చు. విద్యార్థులు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ పర్సనల్ మ్యాటర్స్ అవి ఎవరికి చెప్పొద్దు, టచ్ మీ నాట్ లాగా ఉండాలి, అనవసరంగా ఎవరిదాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2, 3, 4 పాదాల వాళ్ళకి 8 ఆఫ్ పెంటికల్స్ హస్తం వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్ చిత్తం 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇందులో చెప్పిన శుభఫలితాన్ని కూడా చిత్తం వాళ్ళకి కనబడుతున్నాయి. చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, స్థిరమైన వృద్ధి, అన్నీ బాగుంటాయి, బాగుంటుందంతా. ఉత్తర నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి, ఫలితం ఆశించద్దు. ప్రశాంతంగా మీ డ్యూటీ మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేయండి, ఎవరి మీద ఎక్కువ ఆధారపడద్దు, ఎవరిని చేది ఆశించద్దు. మీ పని మీరు చేసుకెళ్తుంటే మీ ఫలితం మీకు వస్తుంది, ఉన్నదాన్ని మీరు తృప్తిపడాలి. హస్త నక్షత్రం వాళ్ళు బిజీ అయిపోతారు. పర్సనల్ లైఫ్ మాట్లాడే అవకాశం, తినే అవకాశం కూడా ఉండదు, బిజీ టైట్ షెడ్యూల్ అయిపోతుంది. అన్ని రకాలకు కూడా 25వ తారీఖు తర్వాత కొంత ఒత్తిడి తగ్గుతుంది, అప్పటిదాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. పరిహారం ఏం చేయాలి? ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ కప్స్ మీరు నిత్య పూజ చేసుకోండి, కులదేవత పూజ చేసుకోండి, నవగ్రహాన్ని ఆరాధించండి, ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు. హస్త వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని ఆరాధించండి, శని జపం చేసుకోండి, శని హోమం చేయించుకోండి, శని కవచం చదువుకోండి. చిత్త వాళ్ళు ఏం చేయాలి? హీరోఫెంట్ దత్తాత్రేయుని ఆరాధించండి, మీ నాన్నగారి బట్టలు ఇచ్చి దండం పెట్టుకోండి, మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి, గురువు గారి ఆశీర్వాదం తీసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు 19 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఉండదు, ఈసారి గమనించండి. శుభం భూయాత్.